రాష్ట్రంలో పులివెందుల నియోజకవర్గం తర్వాత అత్యంత బలమైన వైసీపీ నాయకత్వం ప్రొద్దుటూరులో ఉందని, అలాంటి నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ రాజమల్లు కోటకు బీటలు వారాయి అంటూ ఒక ప్రముఖ దినపత్రికలో అసత్యాలు ప్రచారం చేశారని, కొన్ని పత్రికలు అబద్దాలకు, అసత్యాలకు వారసులుగా మారాయని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. నేను ఉలికిపాటు పడినాను అని చెప్పి నన్ను చూసిందే ఇప్పుడు, పత్రికా విలేకరులు నన్ను చూసిందే ఇప్పుడు, ప్రజలు నన్ను చూసిందే ఇప్పుడు. అదే నేను చెప్పేది. నేను వారణాసి నుంచి రాత్రి వచ్చినా, నన్ను చూసినదే ప్రజలు కానీ మీరు కానీ ఇప్పుడే. నేను ఉలికిపాటు పన్నానా లేదని చెప్పడానికి 2 రోజులు గడిచి నేను ఏదైనా కార్యక్రమాలు చేసి అట్లా ఇట్లా అంటే ఉలికిపాటు అనుకోవచ్చు. ఉలికిపాటు బల్లే. కాకపోతే ఏదైనా ఒక చెడు సంఘటన జరిగినప్పుడు ఆ చెడు సంఘటనకు సంబంధించినటువంటి తాలూకు విషయ పరిజ్ఞానం తెలుసుకోవాల్సిన బాధ్యత, అది ఏదైనా మనకు నష్టం చేస్తూ ఉంటే, అది అసత్యమైతే దానికి విరుగుడు చెప్పాల్సిన బాధ్యత ఏ మనిషికైనా ఉంటుంది, రాజకీయ జీవితంలో కానీ మనిషి జీవితంలో. ఇక్కడ ఇది మాకు నష్టం జరిగే కార్యక్రమం కదా. లేని అసమ్మతిని చూపించి పత్రికలు అనవసరంగా రాసినప్పుడు, ఇర్ఫాన్ అనే ఆ పిల్లోడు భోజనానికి పిలిచినప్పుడు ఇవన్నీ చేస్తే నష్టం జరుగుతుంది. ఎవరైనా ప్రజలు ఏమనుకుంటారు, 23 మంది కౌన్సిలర్లు అసమ్మతి, పార్టీ మారుతున్నారా లేకుండా పోతున్నారా అని ఏదో లేని అభిప్రాయాలు వచ్చినప్పుడు పార్టీ యొక్క పటిష్ట దెబ్బతింటుంది. అది దెబ్బ తినాలనే కదా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు రాసిన స్టైల్ అంతా. వాళ్ళ ఉద్దేశం కుట్రపూరితమైనటువంటి మాటలు. దానికి సత్యం ఏదో నేను చెప్పాలా. ఆ సత్యం చెప్పే ప్రయత్నమే నేను ఆంధ్రజ్యోతి పత్రిక దగ్గర పోయి కౌన్సిలర్లు చెప్పినారు. ఇర్ఫాన్ లేడు. అప్పుడు ఇర్ఫాన్ అడగాల. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ఇర్ఫాన్ అడగాల. అందరూ వచ్చి మేము ఎమ్మెల్యేకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా అనుకూలము, మద్దతు ఇచ్చిన వాళ్ళము, మరి నువ్వు భోజనానికి పిలిచిన వాడిని నువ్వే కదా, నువ్వు రాలేదే మా దగ్గరికి అంటే నువ్వు సమ్మతే అని మీరు అడగాల. ఈనాడు, ఆంధ్రజ్యోతి. ఆ పిల్లోడు సమ్మతి అన్నాడు అనుకో, సమ్మతి రాయి. అసమ్మతి అన్నాడు అనుకో, అసమ్మతి అని రాయి. ఎప్పుడు రాస్తావు అసమ్మతి? ఒక్క కౌన్సిలర్ అసమ్మతి అని రాయి చెప్తే. 23 మంది కౌన్సిలర్లు అసమ్మతి అనకూడదు. నిన్న సాయంకాలంతో 22 మంది కౌన్సిలర్లు అసమ్మతి కాదనేది తెలిపోయింది. ఒక్క పిల్లోడు, మీకు భోజనాన్ని పిలిచిన పిల్లోడు మీ సమక్షంలోకి ఇంకా రాలే, వచ్చినాడు అనుకో, పట్టుకున్నారనుకో, మీరే అడగండి. ఆ పిల్లోడు సమ్మతి అంటే సమ్మతి రాయండి, అసమ్మతి అయితే అసమ్మతి రాయండి, నాకు అభ్యంతరం లేదు. వాళ్ళ ముగ్గట్లో ఎవరికి నలగట్లో ముగ్గురు కాదు. లింగారెడ్డి గారు ఉన్నారు, వరదరాజరెడ్డి గారు ఉన్నారు, సురేష్ నాయుడు గారు ఉన్నారు, ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. 4 టికెట్ని అభ్యర్థిస్తూ ఉన్నారు. మళ్ళీ మీరు లింగారెడ్డి తీసేసినారు. ప్రజలకు నేను సత్యమే చెప్తానా. మా పార్టీ సర్వే చేసింది. నా గెలుపుకు సంబంధించి కానీ, వైఎస్ఆర్ పార్టీ స్థితిగతులు కానీ సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్ట్లో కాలం ఉంటుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఎవరైతే అభ్యర్థి బాగుంటారని ఒక కాలం అడుగుతారు. అడిగినప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, ప్రజలు కానీ ఎవరైనా చెప్పచ్చు. అట్లా చెప్పిన కాలంలో లింగారెడ్డికి 46% వచ్చింది, ప్రవీణ్కు 38 వచ్చింది, మిగతా తక్కిన శాతం వరదాడికి వచ్చింది. అంటే మా పార్టీ చేసిన సర్వేలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరు మంచి అంటే గన ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో చెప్పిన వాళ్ళు లింగారెడ్డి పేరే ఎక్కువ చెప్పినారు. ఇది సత్యం. మా దగ్గర సర్వే కాపీ కూడా ఇస్తాను, మీకు చూసుకోవచ్చు. అబద్ధమేం కాదు. నాకేం అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది. నాకు ఎవరైతే ఉంది, 4 ఒకటే. ఏం లింగారెడ్డి అయితే మెత్తగా కొడతాడు, వరదాడి అయితే గట్టిగా కొడతాడా? అందరూ గట్టిగానే కొడతారు నన్ను. మరి కానీ నేను వాళ్ళకి అప్పీల్ చేస్తాను అనేది ఒకటే. మీలో ఎవరికి టికెట్ వచ్చినా కూడా మిగతా ముగ్గురు సమిష్టిగా, ఐకమత్యంగా, పొరపచ్చాలు లేకుండా, భేదాభిప్రాయాలు లేకుండా, ఒకరినొకరు చెడగొట్టే ప్రయత్నం చేయకుండా, ఒక తల్లికి పుట్టిన బిడ్డల మాదిరి 4 కలిసి ఆ 4వ వానికి గట్టిగా సపోర్ట్ చేసి, పిడికిలి గట్టిగా బిగించి, శ్వాసను అరికాలగా నుంచి తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునే రాచమల్లు తమ్ములను గుద్దడానికి ప్రయత్నం చేయండి, ఓడించడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్ప ఒకనికి టికెట్ ఇచ్చే మిగతా వాడు చేయక, 2వ వాడు చేయక, 3వ వాడు చేయక, రేపొద్దున గెలుపో ఓటములో ఏదో జరిగిన తర్వాత నేనైంటి సించిందును, నేనైంటి ఆరేసిందును ఇవద్దు. మీరు సించేది వేసినా, ఆరే వేసినా, ఏం చేసినా ఏప్రిల్ లోపలనే కానివ్వండి. రాచమల్లును సించి ఆరేసి దండానికి వేస్తారేమో వేయండి, నాకు అభ్యంతరం లేదు. మీరు 4 చేసినా చేయకపోయినా నేను మాత్రం మీరు ఓడిపోతే మాత్రం అంట. కారణం, మీకు బలం లేదు, మీ పార్టీకి మీకు ఇక్కడ విలువ లేదు, కాబట్టి ఇక నుంచి నవరంధ్రాలు మూసుకొని ఉండండి అని నేను అంట. ఇక నేను ఓడిపోయినాను అనుకో, నాకు బలం లేదు, మీకు బలం ఉంది, మీ జెండాకు బలం ఉంది, మీకు నా అభినందనలు అని చెప్తా. కాబట్టి దయచేసి ఎవరికి టికెట్ ఇచ్చినా అందరూ కలిసికట్టుగా, ఐకమత్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతబట్టినటువంటి మమ్మల్ని ఓడించడానికి మీరు ప్రయత్నం చేయండి. నాకు 4 సమానమే.